యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమందలి యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో మనం ఈ రీతిగా చదువుచున్నాము. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. పాపి అయిన మనుషుని అందలి దుష్టత్వమును ఇస్కరియోతు యూదా యొక్క ఆలోచనలయందును క్రియలయందును స్పష్టముగా చూడగలము. యూదానైతే యాజకులతో కలిసి 30 వెండి నాణెములకు యేసు ప్రభువును వారికి అప్పగించెదనని ఒప్పుకొనెను. సాతాను యూదాలో ఈ ఆలోచన పుట్టించెను. యూదా తన్ను తాను సాతానునకు సమర్పించుకొని వానికి దాసుడాయెను. మానవుడు నేడు కూడా దేవునికి విరోధముగా ప్రవర్తించుచు పాపమునకును సాతానుకును దాసుడగుచున్నాడు. ఇలాంటి దాసత్వము నుండి విడిపించుటకే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయి తన బలియాగమును బట్టి చిందించిన తన రక్తము ద్వారా తన యందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తిని కొని వాని దాసత్వము నుండి విడిపించెను. ఎవడైతే యేసుక్రీస్తును ప్రభువనియు రక్షకుడనియు అంగీకరించునో వాడు యేసు ప్రభువునందు నిలిచియుండును. వానిపై శిక్షావిధి అనునది ఉండదు. సాతాను యొక్క దుష్టత్వము మరియు ఒకని పాపపు దుష్టత్వము దాని ప్రతిఫలము నుండి శిక్షావిధి నుండి యేసు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా విడిపింపబడగలరు. దేవుని సన్నిధిలో మీ నిమిత్తము మా ప్రార్థన ఇదియే.